హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. లైవ్లో టాస్క్ జరిగిందనమాట, పట్టు వదలకు అని చెప్పి. టాస్క్ ఏంటంటే ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ తాళ్ళు పట్టుకుని ఆలాడాలి. కింద బేస్ ఒక కలర్ బేస్ ఇచ్చారనమాట. ఇది ఇంతకుముందు తమిళ్లో జరిగింది ఒక 1 month బ్యాక్. మరాఠీలో కూడా జరిగినట్టుంది, ప్రోమోలు ఎక్కడ చూసినట్టు గుర్తుందమ్మా నాకు. సో కంటెస్టెంట్స్ తాడు పట్టుకుని ఆలాడాలి. ఇక్కడ కలర్ వేస్తారు, వాటిలో నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 అని. ఇక్కడ ఏంటంటే కలర్ వేస్తారు, రెడ్ బ్లూ అలా ఉన్నాయి అనమాట. బ్లూలు 2, రెడ్లు 3, మధ్యలో రెడ్ అనమాట. అయితే ఆ కలర్ వేసినప్పుడు ఏ కలర్ అయితే పడుతుందో సంచాలకి ఏంటి అంటే ఆ పర్టికులర్ కలర్ది లాగచ్చు. ఇప్పుడు 3 రెడ్లు ఉన్నాయి, 2 బ్లూలు ఉన్నాయి, రెడ్ పడింది అనుకోండి, ఏ రెడ్ అయినా లాగచ్చు. లాగిన తర్వాత ఆ కంటెస్టెంట్ నేలకు టచ్ అవ్వకుండా ఉండాలి. అది గాల్లో హోల్డ్ చేస్తారా, పక్క బేస్ మీదకి వెళ్తారా ఏంటన్నది వాళ్ళ ఇష్టం. సో అలా లాగుతూ ఉంటే ఒక్కొక్కరు అవుట్ అయిపోతూ ఉంటారు. చివరికి మిగిలిన వాళ్ళకి 50 పాయింట్లు, దానికన్నా ముందైన వాళ్ళకి 40 పాయింట్లు. అంటే ఫస్ట్ నేలను టచ్ చేసిన వాళ్ళకి 10, సెకండ్కి వచ్చిన వాళ్ళకి 20, థర్డ్ వచ్చిన వాళ్ళకి 30, ఫోర్త్ వచ్చిన వాళ్ళకి 40, ఫిఫ్త్ వచ్చిన వాళ్ళకి 50. ఈ పాయింట్స్ అనమాట. ఈ టాస్క్కి సంచాలకుగా గౌతమ్ని పెట్టాడు బిగ్ బాస్ పాయింట్ ఏంటంటే, అరే ఈ గౌతమ్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా, గ్రూప్ గేమ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి టెస్ట్ చేద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. బయాస్డ్గా చేస్తాడా అంటే 2 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. ఎలా అంటే టేస్ట్ తేజ, రోహిణి వాళ్ళ గ్రూప్ ఉంది, పృథ్వీ, యష్మి, నెక్స్ట్ విష్ణుప్రియ. అంటే ఓజీ చేసుకుంటే విష్ణుప్రియ, లేదంటే వాళ్ళ గ్రూపు ఓజీ చేసుకుంటే విష్ణు. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 5 ఇలా నుంచుంటారు కదా. సో వచ్చినప్పుడు టేస్ట్ తేజ రోహిణిని తెస్తాడా, వీళ్ళని తెస్తాడా చూద్దాం, ఆడియన్స్కి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని చెప్పి గౌతమ్ గేమ్ని ఎక్స్పోజ్ చేద్దాం అని అనుకొని ఆయన్ని సంచాలకుని పెట్టాడు. కరెక్ట్గా గౌతమ్ ఎంత తెలివైన వాడు, ఇది మాత్రం నిజమే కదా, మామూలు తెలివి కాదు అది మాత్రం. అతను కొట్టాడు. నిజం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే సింపుల్. సో ఏం చేశాడంటే, చాలామంది ఇది క్యాచ్ చేసి ఉంటారు లైవ్లో వాళ్ళకి కనిపించుంటుంది ఏంటంటే గౌతమ్ బయాస్డ్గా చేశాడని అనుకొని ఉంటారు. మీరు పప్పులో కాలేసారు అలా అనుకుంటే. గౌతమ్ సింపుల్గా నెయిల్ పెయింట్ తీసుకురమ్మన్నాడు. మీరు క్యాచ్ చేస్తే ఆ పాయింట్, నెయిల్ పెయింట్ ఎవరైనా ఇవ్వండి అన్నాడు. తర్వాత నబీల్ అంటాడు, ఓ అలా వేస్తావా, గుడ్ అంటాడు. గౌతమ్ ఏం చేశాడంటే, ఒక రెడ్ మీద వై అని, ఒక రెడ్ మీద వి అని, ఇంకో బ్లూ మీద టేస్టీ తేజ పేరు టీ అని, ఇంకో బ్లూ మీద పి అని అలా రాసుకున్నాడు. ఒక బ్లూ మాత్రం వదిలేశాడు, అది వస్తే మళ్ళీ తిరిగేద్దాం అంటే ఒక్కొక్క డైస్కి, ఒక్కొక్క కలర్కి, ఒక్కొక్క కంటెస్టెంట్ నేమ్ ఇచ్చుకున్నాడు అక్కడ. నాకైతే అసలు అమ్మ ఏం తెలివిరా బాబు అసలు అనిపించింది. నేనుంటే నాకు రాలా అసలు ఐడియా. నేను జనరల్గా అలాగే ఆలోచిస్తాను, నేనుంటే ఏం చేస్తానని. అరే నేను పాజ్ చేసుకుని ఆలోచిస్తున్నా, అరే నేనుంటే ఇప్పుడు వాళ్ళది లాగుతానా వీళ్ళది లాగుతానా. ఇప్పుడు వీళ్ళది లాగితేనేమో నేను బయాస్డ్ అయిపోతా. అంటే ఇప్పుడు నేను గౌతమ్ ప్లేస్లో ఉండి రోహిణి వాళ్ళది లాగితే వాళ్ళకి బయాస్డ్ అంటారు. వీళ్ళది లాగితేనేమో నేను బయాస్డ్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళది, అదే రోహిణి వాళ్ళది లాగితేనేమో నేను బయాస్డ్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి లాగినట్టు ఉంటుంది. వీళ్ళది లాగితేనేమో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నేను వాళ్ళ గ్రూప్ అన్నట్టు ఉంటుంది. అరే దీన్ని ఎలా డీల్ చేయాలి, పోనీ ఒకటి వీళ్ళది ఒకటి వాళ్ళది లాగుదామా, ఎలా చేద్దామని ఆలోచిస్తున్నా. ఇది చూస్తే నా మతిపోయింది. ఏమో ఇది కరెక్ట్ ఐడియానే కదా అని. అంటే అందులో పాయింట్ ఉంది, ఇలా రాసుకోవటం కరెక్టా కాదని మళ్ళీ ఇంకొక డౌట్ ఉండొచ్చు. టాస్క్ సవ్యంగా జరిగేలా చూసుకునే బాధ్యత సంచాలకుది అని రాసింది. ఇంతకుముందు నేను ఇదే పాయింట్తో యష్మికి కీస్ దాంట్లో సపోర్ట్ చేశాను. ఏంటంటే ఆ కీస్ దొరకట్లేదు కాబట్టి టాస్క్ సంచాలకుల బాధ్యత కాబట్టి తను వెళ్ళి ఆ కీస్ వెతికి అక్కడ వాళ్ళకి చెప్పింది, ఇవ్వడం కాదు కానీ చెప్పింది, కీ ఉంది ఎత్తుక్కోండి అన్నట్టు. సో ఇక్కడ కూడా అలాంటిది ఏమీ లేకుండా ఎందుకు ఈ గొడవ అని చెప్పి నీట్గా రాసుకున్నాడు. లైవ్లో ఎవరైనా ఇది మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ రాసుకున్నాడు అనమాట. మీరు కరెక్ట్గా జూమ్ వేసుకుని కొంచెం చూస్తే పి అని నీట్గా కనిపిస్తుంటుంది, వై అని నీట్గా కనిపిస్తుంది, రెడ్ మీద వై, బ్లూ మీద పి. కాకపోతే నబీల్ లాస్ట్లో పాయింట్ రేస్ చేస్తాడు, చెప్తాను. సో అలా ఒక బిగ్ బాస్ గౌతమ్ని ఇరికిద్దాం అనుకునేసిన స్ట్రాటజీని గౌతమ్ తిప్పికొట్టాడు అనిపించింది నాకైతే మాత్రం. సూపర్, ఎక్సలెంట్. సో అదిరిపోయింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, గౌతమ్ మీరు అయ్యి అబ్జర్వ్ చేస్తే దెబ్బ తగిలింది. నాకు నిన్న తేజది కాపాడినప్పుడు ఒకటి అన్నాడు, అరే నీది కాపాడేదని నాకు దెబ్బ తగిలింది రాని. అది నిన్న అంత ఇదిగా రాలేదు, ఈరోజు కొద్దిగా వాచి ఇదైంది. కంటి మీద దెబ్బలు, ఆ ఫింగర్స్ మీద దెబ్బలు అంత త్వరగా మానిసావు. పాపం లుక్ పోయింది కొద్దిగా. మిల్కీ బాయ్ ఆవిడేమంటుంది, హెల్దీ బాయ్ కదా, హెల్దీ బాయ్ అంటూ ఉంటుంది కదా, కొద్దిగా లుక్ తగ్గింది. బట్ ఇట్స్ ఓకే, గేమ్ అన్నాక ఎన్ని తగులుతూ ఉంటాయి, యూ విల్ బీ ఫైన్. టాస్క్ గురించి మాట్లాడదాం. నేను ఇది చాలాసార్లు చెప్పా, మళ్ళీ రిపీటెడ్గా చెప్తే చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది. ఏంది భయ్యా నువ్వు కంటెంట్ వదిలేసి ఈ కామెంట్ల కోసం అడ్రస్ చేయడమే సరిపోతుందని. నేను 2 గ్రూపులు ఉన్నాయని చెప్పా, నేను దాని మీద స్టాండ్ అయ్యి ఉంటా. గౌతమ్ సోలో అని చెప్పా, సోలో అనే చెప్పా, చాలాసార్లు చెప్పా. సింగిల్గా ఆడుతున్నది ఈ హౌస్లో ఒక గౌతమ్ మాత్రమే అని చెప్పా. కావాలంటే వెళ్ళి రివ్యూస్ చూసుకుంటే మీకు ఈ పాయింట్లు కనిపిస్తాయి. కనిపించకపోతే నేనేం చేయలేను. ఇంకొక ఆయన ఎవరో, నీకు దమ్ముంటే మీ అమ్మ మీద ఒట్టేసి నువ్వు డబ్బులు తీసుకోలేదని చెప్పు అని చెప్పి కామెంట్, ఒకటి కాదు 4 సార్లు చేశాడు అదే కామెంట్. భయ్యా దానికోసం దమ్మెందుకు సార్, నేను ఎప్పుడు ఒట్లేను కానీ నీకోసం నేను ఒట్టేస్తున్నా, నేను తీసుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు అసలు ఎవరో ఆఫర్ చేయాలి, డైరెక్ట్గా అయితే ఆఫర్ చేయాలి, భయ్యా మేము ఇంత డబ్బులు ఇస్తాం వీళ్ళకి సపోర్ట్ చేయి అని చెప్పి ఎవరో చెప్పలేదు.
ఎవరు చెప్తారు భయ్యా రివ్యూకి డబ్బులు ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? ఈవెన్ నాకైనా పెద్ద మనైనా పెద్ద రివ్యూరా, ఎందుకు ఆ డబ్బులు ఏం కాదు. ఏదైనా మన ఏదైనా చిన్నపిల్లల కాలేజీ కుర్రాల్లా ఏమైనా ఇన్స్టా పేజ్లో ఏమైనా మెయింటైన్ చేస్తే అదే రోజుకు 500 ఇచ్చారో మంత్కు 10,000 ఇచ్చారో అనుకోవచ్చు. అది కూడా కాదే, మన ఎర్నింగ్స్ మనకు ఉన్నాయి, పర్లేదు మనకి. సో రోహిణి ఫస్ట్ విష్ణుప్రియ ఏమో తెలివిగా ఏం చేసిందంటే 5 ప్లాట్ఫామ్లు ఉంటే మధ్యలో నేను ఉంటానంటే అటైనా దూకొచ్చు ఇటైనా దూకొచ్చు అని ఆలోచించి ఆవిడ మధ్యలో తీసుకుంది. నేను అప్పుడు అనుకున్నాను విష్ణుప్రియ తెలివైందే అని అనుకున్నా. కానీ నాకు ఈరోజు ఈ టాస్క్లు అన్నీ దెబ్బలే. నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే ఎవరు తీసుకుంటే నేను సెంటర్దే తీసుకునేవాడిని. నాకు ఫస్ట్ ఒక విష్ణుప్రియకే పడింది. ఇప్పుడు ఈ అమ్మ ఈ టాస్క్ ఉంటే నా పరిస్థితి విష్ణుప్రియ పరిస్థితి లాగే ఉండేది అనిపించింది. సో నిఖిల్ నబీలు వాళ్ళ ఐడియాస్ ఇస్తా ఉన్నారన్నమాట. సో ఫస్ట్ ప్లేస్ ఆవిడ యష్మి తీసుకుంది, సెకండ్ పృథ్వీ తీసుకున్నాడు, థర్డ్ బేస్ ఏమో విష్ణుప్రియ తీసుకుంది, ఫోర్త్ రోని, ఇటు కార్నర్ ఏమో తేజ తీసుకున్నాడు. సో నిఖిల్ నబీలు పృథ్వీకి ఐడియాస్ ఇస్తా ఉన్నమాట, ఇలా పట్టుకోవాలి, ఇలా ముడేసుకో, ఇలా లాక్కో, ఇలా హోల్డ్ చేసుకో అని చెప్పి థాడ్ని ఎలా హోల్డ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత నిఖిల్ అదే విషయం రోహిణికి కూడా చెప్పాడండి. సో ఇలా పట్టుకోవాలని చెప్తా ఉన్నాడు. దాని తర్వాత అవినాష్ రోహిణి మాట్లాడుకున్నారు. గౌతమ్ నిన్ను లాగుతున్నాడు అనుకో, నువ్వు వటిల్లు, లేదంటే ఇట్రా అని చెప్పి తేజం లాగుతున్నానికి ఇట్రా అని చెప్తే సపోర్ట్ తీసుకోండి, ఇద్దరు లాక్కోమాకండి అన్నట్టు ఆయన ఏదో చెప్తున్నాడు. ఆయనదేదో నెక్స్ట్ అవినాష్ గౌతమ్ ఎవరిదైనా ఎవరిది లాగుతాడు తెలియదు అంటే టేస్ట్ తేజ వాడు నాదే లాగుతాడు అని. టేస్ట్ తేజ బాధ ఏంటంటే వీడు మీ గ్రూప్ కాదు, బయాస్ కాదు, ప్రూవ్ చేసుకోవడానికి నాదే లాగుతాడని చెప్పి లోపల మాట్లాడుకున్నారు. కానీ బయట ఆయన చేస్తున్న తెలివైన పెట్టాలని తెలియదు కదా. సో అది సంగతి. నెక్స్ట్ నబీల్ ఇక్కడ మీరు లైవ్లో ఇది గమనిస్తే మీకు అర్థమైంది, నైస్ డెసిషన్. దానికి ముందు నెయిల్ పెయింటర్ ఉందా అని అడుగుతాడు, నాకు కావాలి పని ఉంది అంటాడు. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కట్ చేసి మన డిస్కషన్ చూపిస్తే నైస్ డెసిషన్ అంటాడు. సో డైస్ మీద జస్ట్ పక్కన కార్నర్కి ఒక చోటకి రాసుకున్నాడు అనమాట, పి అని వై అని అలా వాళ్ళ నుంచి ప్లేస్ని పెట్టుకొని రాసుకున్నాడు. నెక్స్ట్ నబీలు ప్రేరణ డిస్కస్ చేసుకునేది ఏంటంటే, అరే మనం ఇలా అనుకుని పైకి ఎక్కేసి ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే అని మొత్తం ఇలా పెద్ద ప్లాట్ఫామ్లో పెట్టారు తమ్నెల్లో చూపించిన పిక్చర్ లాగా. సో ప్లాట్ఫామ్ పెట్టి దాని ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే ఎలా ఉంటుంది అంటే మస్తు కూర్చోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. వెళ్ళటం కష్టం అంత ఇదిగా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అవినాష్ ఏమో 5 గేమ్లు ఉంటాయి, 5 సంచాలకులు, ఎందుకంటే గౌతమ్లో గేమింగ్ సంచాలకులు చేశారు కాబట్టి మనల్ని కూడా సంచాలకం చేస్తారు. సో ఇది ఏంటంటే బిగ్ బాస్ చెప్పింది సిరీస్ ఆఫ్ గేమ్స్ జరుగుతాయి. సారీ ఈ పాయింట్ స్టార్టింగ్లో చెప్పాలి, మర్చిపోయా. అంటే గేమ్ ఎవరైనా బాగా ఆడితే అదేందో ఒక తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది, అరే ఏం ఆలోచించారా అని చెప్పి. సో ఏంటంటే సిరీస్ ఆఫ్ టాస్క్లు జరుగుతూ ఉంటాయి, అందులో ఫస్ట్ పాయింట్స్ వస్తూ ఉంటాయి అనమాట. బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరైతే లిస్ట్లో ఉంటారో వాళ్ళు ఈ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. సో ఇది సింపుల్ చీఫ్ టాస్క్లా కాదనమాట. నాకు తెలిసి 3-4 గేమ్లను మినిమం అవుతాయి. మరి వీళ్ళు 5 అనుకుంటున్నారు కాబట్టి 5 కూడా జరగచ్చు. అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్కి 2 మిగిలి ఆ 2 మధ్యలో టగ్ ఆఫ్ వార్ గట్టిగా ఉంటుంది. లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ సెమీఫైనల్లో ప్లేస్ అంటే మామూలుగా ఉండదు కదా. నిఖిల్ బుద్ధికి చెప్తాడు, పైనకి వెళ్ళి కూర్చో చూడు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి అప్పటికి ఎక్కి చూపిస్తాడు. కొంచెం దూరం వెళ్తాడు అనమాట, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ దానికి చాలా ఆర్మ్ స్ట్రెంత్ కావాలి, కొద్దిగా ఆయన కూడా లాగుతాడు కానీ అంత వెళ్ళలేకపోతూ ఉంటాడు. నెక్స్ట్ నిఖిల్ యష్మిక్ కూడా చెప్తాడు, వీళ్ళు మాట్లాడుకోవడం చూశాను అనమాట నేను. ఇదే నా తెలిసి నిన్న అంత కనిపించలేదు కానీ రిలాక్స్ అవ్వు అంటే అందరు కింద దిగుంటారు, ఆవిడ మాత్రం ఎక్కువ పట్టుకొని ఉంటుంది. రిలాక్స్ అవ్వు, ఇలా నాట్ వేసుకో, ఇలా ముడేసుకో అని చెప్తా అంటే యష్మి లేదురా నా హ్యాండ్లో అంత స్ట్రెంత్ లేదు, ఐ విల్ జంప్, చూస్తాను నేను ట్రై చేస్తాను, ఇలా దూకి అలా ట్రై చేస్తానని చెప్తే నిఖిల్ ఫస్ట్ బ్లూ పడింది అనుకో అది తీసేస్తాడు అనుకో అంటే యష్మి అదే ఆలోచిస్తున్నాను నేను. అంటే ఫస్ట్ బ్లూ పడి పక్కన పృథ్వీ తీసేస్తే దీని రెడ్ నుంచి మధ్యలో రెడ్ అంటే ఈ బ్లూ చాలా దూరం విష్ణుప్రియ మీదకి గెంతాలి. సో వీళ్ళకి తెలియదు ఆయన ఎలా చేసుకున్నాడు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ గౌతమ్ చెప్పాడు, మీరు గాల్లో వేలాడచ్చు, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళొచ్చు, మీరు ఏదైనా చేసుకోండి, నేలకు మాత్రం తగలకూడదు, నేలకు తగిలితే అవుట్ అని చెప్తాడు. ఎందుకంటే గాల్లోకి వెళ్ళేంత స్టామినా ఉండదులే అని అనుకుని ఉండొచ్చు. అట్లీస్ట్ ఒకళ్ళ మేబీ పృథ్వీ వెళ్తాడు, వెళ్తే మిగతా వాళ్ళందరికీ అంత సీన్ లేదని అనుకుని ఉంటాడు. సో స్టార్ట్ అయింది, స్టార్ట్ అవగానే ఫస్ట్ బ్లూ పడింది, అది పృథ్వీది. సో గౌతమ్ వెంటనే పృథ్వీది లాగాడు. పృథ్వీ ఏం చేశాడంటే ట్రై చేశాడు పైకి ఎక్కడానికి, టింగ్ అని. లేదు అంత సినిమా లేదు, ఆ తాడు చాలా సన్నగా ఉన్నాయి, లావు వైట్ తాడు ఉంటే మన సినిమాలో చూపించింది, లుక్ ఎట్ మై ఫేస్ ఉందా మేర, అవి ఎక్కచ్చు, ఇవి ఎక్కడానికి ఉండవు. ఇదేమంటే గౌతమ్ అంటాడు కొంచెం హెవీ డ్యూటీ తాళ్ళు అయితే కనుక ఉంటాయి కానీ ఇట్లా ఎక్కలేమని ట్రై చేస్తాడు, అవ్వదు. దాని తర్వాత కొద్దిగా స్వింగ్ అయ్యి యష్మి సపోర్ట్తో యష్మి దాని మీదకి వెళ్ళి ల్యాండ్ అవుతాడు. యష్మి పృథ్వీ అది చిన్న ప్లేసే, చిన్నదే బాక్స్ వాళ్ళది, బట్ స్టిల్ వాళ్ళిద్దరు సన్నగా ఉన్నారు కాబట్టి కొద్దిగా హోల్డ్ చేసుకోగలరు కాబట్టి బాగానే హోల్డ్ చేసుకున్నారు ఇద్దరు. నెక్స్ట్ రోహిణి అంటది, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి మన పర్సనాలిటీ ఏంటి, ముందు పొట్ట వెనక డిక్కీ అన్నట్టు ఏదో మ్యూట్ చేస్తారనమాట అక్కడ. అంటే రోహిణి అటు కనుక దూకితే తేజ వైపు, తేజ అండ్ రోహిణి వాళ్ళ పర్సనాలిటీకి ఒక దాని మీద నుంచొని అంతసేపు బ్యాలెన్స్ చేయటం మామూలు విషయం కాదు. నాకు గనక లీక్స్ రాకపోయి ఉంటే, మనకు గనక లీక్స్ రాకపోయి ఉంటే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఫస్ట్ రోహిణి తర్వాత తేజ వీళ్ళిద్దరే వెళ్ళిపోతారు అని అనుకుంటాను. రోహిణి ఎప్పుడు టాస్క్ ఆడలేదు అనుకున్న ప్రతిసారి రాంగ్గా ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఎఫర్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ఆవిడ గివప్ అలాంటిదే ఉండదు, అది ఆ యాటిట్యూడ్ మాత్రం ఆవిడలో ఉంది.
పక్కన యష్మికి ఎఫర్ట్స్ కనిపించుంటాయి. వాళ్ళు బ్యాడ్ లెక్కలేండి అది తీసేయటం కానీ, బట్ స్టిల్ వాళ్ళు హోల్డ్ చేసుకున్నా వీళ్ళు హోల్డ్ చేసుకున్నా ఇద్దరు గ్రేట్గానే హోల్డ్ చేసుకున్నట్టు నేను ఎవరిది తక్కువ చేయను. కానీ వీళ్ళకున్న ఫిజికాలిటీకి వాళ్ళకున్న బాడీకి వాళ్ళది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ కదా. నెక్స్ట్ పృథ్వీ ఏంద్రా బజర్ కొట్టరు, ఎంతసేపు ఆ బజర్ కొట్టండి అని చెప్పి రోహిణి అంటే తిరిగి తోసుకోవచ్చు యష్మి, మీరు కావాలంటే ఇండివిజువల్ గేమ్ ఆడు, ఎక్కడికి వెళ్ళిపోయింది నిన్నటి ఇండివిజువాలిటీ అనగానే అందరు నాకైనా నిన్న ఇండివిజువల్ కమాన్ లెట్స్ డూ ఇట్ అని హీరో ఏమో సపోర్ట్ చేసింది కదా. సో ఇండివిజువాలిటీ నువ్వు తోసేసి తర్వాత చూసుకుందాం అన్నట్టు చెప్తా ఉంటుంది. నెక్స్ట్ గౌతమ్ హైలైట్ ఏంటంటే ఈ రెడ్ భర్త ఇద్దరు పడిపోతారు. అంటే ఈ పృథ్వీ ఉన్ను యష్మి ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు పడిపోతారు. అంటే యష్మి హే గౌతమ్ నువ్వు సంచాలకు అలా చేస్తారా ఎవరైనా అంటే, గౌతమ్ నా మైండ్లో ఒకటి ఉంది, నేను ఎవరికి అన్యాయం చేయను అని చెప్పి ఆయన రాసుకున్నాడు కదా. సో అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. యష్మి ఏమో ఎవరు మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళకే సపోర్టు అన్నారు కదా, గుర్తుపెట్టుకోండి అని చెప్పంటే నేను న్యాయంగా చేస్తాలే అని చెప్తా ఉంటారు అనమాట. నాకు నేను రూల్స్ పెట్టుకున్నానట్టు. అవినాష్ ఇది బిగ్ బాస్కి ఏదో చెప్తాడు, మ్యూట్ చేస్తారన్నమాట, ఇది బిగ్ బాస్కి చెప్పచ్చా లేదనేది చెప్తా ఉంటాడు. మరి గౌతమ్ లేదు, ఒకవేళ అది పడ్డా కూడా నేను కావాలంటే చేంజ్ చేసుకుంటా అంటాడు. అంటే ఒకవేళ యష్మిది పడింది అనుకోండి, ఒకవేళ రోహిణి పడింది అనుకోండి, స్టిల్ యష్మిది లాగాలంటే లాగచ్చు, అది ఆయన ఇష్టం, ఆయన అర్జా కోసం రాసుకున్నాడు, సో చేస్తానంటాడు. మరి అలా చేశాడా లేదా అన్నది ఒక పాయింట్లో డౌట్ ఉంది, చెప్తాను. నబీల్ వచ్చి అచ్చా నువ్వు మూమెంట్ ఫాలో అయ్యావా అని, అంటే పేరు రాసుకున్నది ఫాలో అయ్యావా అని చెప్పి. నెక్స్ట్ టేస్టీ తేజ తెలివిగా రోహిణితో ఏమండి మీరు ఇటు మళ్ళీ నా వైపు వస్తే గ్రూప్ గేమ్ అంటారు, వద్దు అటు వెళ్ళిపోండి అంటాడు. అంటే దగ్గరికి వస్తే ఇద్దరే హ్యాండిల్ చేయలేరు కదా, అందుకోసం అనమాట. నెక్స్ట్ సెకండ్ బజర్ వచ్చింది, బ్లూనే పడిద్ది, రోహిణిదే పడిద్ది. సో రోహిణిది లాగుతాడు. సో రోహిణిది లాగంగానే రోహిణి కొంచెం అటు చేసుకొని టేస్టీ తేజ దగ్గరికి వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అవుతారు అనమాట. నబీల్ తేజ లిప్ బామ్ పెట్టుకున్నావా లేదా అని చెప్పి అంటే అక్కడ సిచ్యువేషన్ అలా ఉంటుంది, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు, కామెడీ చేస్తున్నారు, మరి డిగ్రేడ్ ఏం చేయట్లేదు. కానీ నాకైతే కామెడీ మాత్రం అనిపించి కామెడీగా చేసుకున్నారు. గౌతమ్ ఏంటో ప్లానటరీ మోషన్స్ గ్రహాలు అన్ని విష్ణుకి ఎలా యూజ్ అవుతున్నాయి అని చెప్పి, ఏం యూజ్ అయ్యేది వాళ్ళిద్దరికి హోల్డ్ చేసుకోవడానికి. ఈ విష్ణుకి ఇప్పుడు మధ్యలో ప్లేస్ తీసుకుంది, ఇప్పుడు అటు డబ్బా లేదు, అటు బేసి లేదు, ఇటు బేసి లేదు, లాగితే ఇంక గోవిందనే ఒక్కసారి అయిపోయినట్టే. వేరే వితాలు వస్తే అసలు స్టాండ్ వేసుకుని ఉండొచ్చు, కానీ లేదంటే అయితే నేను అదే అనుకున్నా, ఒరే మనం ఇటైనా దూకొచ్చు, మన దగ్గర ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ అసలు అబ్బో A+B=2AB అన్న విధంగా ఫార్ములా వేసుకొని సెంటర్ అని అనుకుంటాము. తీరా చూస్తే ఇది లక్కుగా అటు ఇటు పోయింది. నెక్స్ట్ మనది పోతే ఫస్ట్ మనమే పోయి 10 పాయింట్లో పడతాం మనం. మీకు అర్థమైంది, వాళ్ళు బేసులు పోయినా వాళ్ళు ఏలాడుతున్నారు, మన బేస్ పోయిందంటే మనం డంగ్ అండ్ డౌన్ అవుతాం. ఎందుకంటే పక్కకు అడి జంప్ చేయడానికి లేదు, ఇడి జంప్ చేయడానికి లేదు. ఎవరిదైనా పోవచ్చు, ఏదైనా జరగచ్చు, ఏం చెప్పలేని పరిస్థితి. నెక్స్ట్ అవినాష్ ఏదో చెప్పాడు అన్నమాట, ఇది కూడా మ్యూట్ చేశారు. గట్టిగా తిప్పాలి, బిగ్ బాస్ని అడిగా మళ్ళీ బ్లూ వస్తే మళ్ళీ ఒక బ్లూ మీద పేరు ఉండదు, ఎందుకంటే మొత్తం 6 కదా, క్యూబ్కి 6 సైడ్లు ఉంటాయి, వీళ్ళు 5 ఉన్నారు. సో ఒక బ్లూ మీద పేరేముండదు, అది పడితే మళ్ళీ వేస్తాను అని అనుకొని ఉండొచ్చు, ఆయన అంటాడు అనుకుంటా ఈ విషయం కూడా. నెక్స్ట్ థర్డ్ బజర్ వచ్చింది. థర్డ్ బజర్ రాగానే ఏంగానే విష్ణుది వస్తుంది. విష్ణు తెలుసా కామెడీ అసలు ఏంటంటే, విష్ణుది రాగానే విష్ణు అలా పట్టుకున్నాడు జర్రని అలా జారిపోతుంది, అసలు ఎంతసేపు ఉండదు. ఇంక ఆ అమ్మాయికి నవ్వాగదు, ఇంక కింద పడి దొర్లి నవ్వుతానే ఉంటుంది అనమాట. నబీల్ అంటాడు టీ షర్ట్ సేవ్ చేసినంత సేపు పట్ల నువ్వు కిందకి రావటం, ఆ పేరునేమో అరే గేమ్ దాకా వచ్చావరా, అదే కదా కావాల్సిన కంటెస్టెంట్, గేమ్ దాకా వచ్చావు అది కదా కావాల్సింది, అయ్యావాలి అని చెప్పి అవినాష్ వచ్చి హెల్మెట్ 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 ఆర్మ్ గార్డ్స్ లెగ్ గార్డ్స్ అన్నీ వేస్తుంది, వాళ్ళు ఎవరైనా తిని మాత్రం అన్నీ వేసుకుంటూ ఉంటుంది అనమాట. నిఖిలేమో దీనికేరా నిన్ను సేవ్ చేసింది, ఇంత దేపట్లో వచ్చేసావు అని చెప్పి పేరు అంటది. ఆ టీషర్ట్ విసురుతారు కదా వాళ్ళు, ఆ టీషర్ట్ విసిరినప్పుడు అది ల్యాండ్ అవ్వడానికన్నా ముందు ఇవి ల్యాండ్ అయిపోయింది అంత దానికన్నా అని చెప్పి కామెడీగా మాట్లాడుకుంటారు, తక్కువ చేసి కదా. విష్ణుడి కూడా నవ్వుతానే ఉంటుంది లేసే జోకులకి. నెక్స్ట్ పేరున దీనికోసం ఆమ్ గడ్డి అవి కూడా తీసే అంటూ ఉంటారు. సో నబీల్ వచ్చి ఇంకా 4 గేమ్స్ ఉన్నాయి భయపడక ఏంటంటే, అప్పుడు పేరెంట్ ఓకే ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి. నెక్స్ట్ తేజేమో పక్క నుంచి కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, బజార్ కొట్టండి అంటాడు. కష్టం వాళ్ళకి, అన్నది ఇంత ప్లేసు, వాళ్ళ బాడీస్కి పొట్ట ఎన్ని అడ్డం వస్తూ ఉంటాయి పాపం, అలా హోల్డ్ చేసుకున్నారబ్బా. సో నిజంగా పట్టుదల చూపించారు, నాకైతే మాత్రం భలే అనిపించింది. ఇద్దరు దీనికి రోహిణి గారు వదిలేస్తారేమో అనుకున్నా, ఏంటి తేజ దిగిపోతాడేమో అనుకున్నా. వాళ్ళకి తాడు పట్టుకొని ఉండటం, చేతులు ఎట్టడం ఒకటి, ఇది వాళ్ళిద్దరు ఒక దాంట్లో ఉండటం ఒక ఇది మామూలు విషయం కదా. పక్కన వీళ్ళు కూడా పృథ్వీ కూడా కొట్టండి బజర్ అన్నట్టు ఉన్నాడు, వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకన్నా ఎక్కువ ఇబ్బంది వీళ్ళకి. అది దాని తర్వాత ఇంకో సైడ్ చూసినప్పుడు కాసేపు అయిన తర్వాత పృథ్వీ అండ్ యష్మి కొంచెం రిలాక్స్ అయ్యారు, అంటే వాళ్ళకి కొంచెం ప్లేస్ అడ్జస్ట్ అయిపోయింది, సన్నగా ఉన్నారు కదా, కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నారు. ఫస్ట్ కొంచెం కష్టపడ్డారు కానీ నెమ్మదిగా అడ్జస్ట్ అయిపోయారు అలాగా. దాని తర్వాత నెక్స్ట్ బజర్ రెడ్ వచ్చింది. రెడ్ వచ్చేది ఎలా పడిందంటే, స్విమ్మింగ్ పూల్కి ఆ బేస్ ఉంటుంది కదా, దాని మీద ఇట్లా క్రాస్గా పడింది అనమాట ట్యూబ్.
అప్పుడు అక్కడ ఏం లెటర్ ఉందో మనకు తెలియదు, నాకైతే తెలియదు, అది తర్వాత నబీల్ చెప్పాడు. సో నేను మళ్ళీ వేస్తాను అని చెప్పి మళ్ళీ వేస్తాడు, మళ్ళీ వేస్తే మళ్ళీ బ్లూ పడిద్ది, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ వేస్తే రెడ్ పడిద్ది. ఆ రెడ్ యష్మిది పడినట్టుంది. అప్పుడు యష్మి అండ్ పృథ్వీ లాగేస్తాడు అనమాట. ఇద్దరు హోల్డ్ చేస్తారు, గాల్లోనే ఉంటారు. పృథ్వీ అయితే సూపర్ స్పైడర్ మ్యాన్ లాగా తిరిగి తల కిందకి కాళ్ళు పైకి అన్నది పెడతాడు. యష్మి ఏమో గణేష గణేష ఓం గణేష గణేష అని అంటూ ఉంటుంది. ఆ తాళ్ళు కొంచెం షార్ప్గా ఉన్నాయి, అవి కోసుకుంటాయి ఖచ్చితంగా. సో మనకు చూపిరు అనమాట, కట్ చేస్తారు లైవ్. బట్ యష్మి వదిలేసింది, యష్మి తర్వాత పృథ్వీ వదిలేసినట్టాడు. సో యష్మి సెకండ్ ప్లేస్, పృథ్వీ థర్డ్ ప్లేస్. నెక్స్ట్ టేస్టేజ, బిగ్ బాస్ మేమున్నామండి చివరిదాకా, మామూలు విషయం కాదని చెప్పి. సో ఇక్కడ లక్ కూడా ఒక ఫ్యాక్టరే, వాళ్ళది ముందు పడిపోయింది, వీళ్ళది హోల్డ్ చేసుకోవటం వీళ్ళ ఎఫర్ట్, అది మాత్రం మెచ్చుకోవాలి. అవినాష్ ఏమో ఎవరిది ఫస్ట్ పడితే మీలో ఎవరు దిగిపోతే వాళ్ళు 4th ప్లేస్లో ఉంటారు, 40 పాయింట్స్ వస్తే, చివరిదాకా ఉన్న వాళ్ళకి 50 పాయింట్స్ వస్తే చూసుకోండి అని చెప్పి విష్ణుప్రియ వచ్చింది. 50 పాయింట్స్ లక్ వల్ల భలే గెలుచుకున్నారు అంటది. లక్కే కాదులేండి, ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి కష్టపడుతున్నారులే, కష్టపడండి, ఇంకా కష్టపడండి, గివ్ అప్ ఇవ్వద్దు అన్నట్టు చెప్పాలి. టేస్టేజ బజర్ దాకా నుంచున్నామండి, అదే టార్గెట్, ఇప్పుడు మాత్రం పడిపోద్దని చెప్తాడు. విష్ణుప్రియ ఇలాంటి ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్ ఎందుకు పెడతారు బిగ్ బాస్ మీరు అని అంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత అప్పుడు అనౌన్స్ చేస్తాడు. సో సెకండ్ ఫస్ట్ విష్ణుప్రియ, సెకండ్ యష్మి, థర్డ్ పృథ్వీ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. వెనక నుంచి చదువుతూ ఉంటాడు గౌతమ్. టేస్టేజ్ అంటాడు, నేను కల్లో కూడా అనుకోలేదండి అంటాడు. అంటే ఆయన ఏం చెప్పబోతుందండి, కల్లో కూడా అనుకోలేదండి, నేను చివరిదాకా ఉంటాను గేమ్లో అన్నట్టు చెప్పబోతుంటాడు. కానీ నేను కల్లో కూడా అనుకోలేదండి అంటే రోహిణి వెంటనే ఏంటి నేను ఇలా పట్టుకుంటాననే, వెనక నుంచి ఒక చేతి ఇలా పట్టుకుని, ఒక చేతితో తాడు పట్టుకునింది ఆవిడ. వెంటనే తేచేది నవ్వుతూ అవునండి అని చెప్పి థ్యాంక్ యూ బిగ్ బాస్, నా కళ నెరవేర్చారు అంటాడు. వాళ్ళు అందరి నుంచినా కూడా వాళ్ళ కామెడీ, వాళ్ళ బలం అది అలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ బిగ్ బాస్, తేజ చుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి చెప్పండి అన్నాడు. చుక్కలు కనిపిస్తుంటాయి, లెక్కపెట్టి చెప్పండి అంటే తేజ 4 ఉన్నాయి బిగ్ బాస్, విష్ణుప్రియ చుక్క, యష్మి చుక్క, రోహిణి చుక్క, ప్రేరణ చుక్క అని చెప్పి కామెడీ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ నబీలు, రోహిణి తేజని తోసేసే 50 పాయింట్లు నీకు వస్తాయి అని చెప్తారు. ఈ లోపల ఫైనల్ బజర్ వచ్చింది. ఫైనల్ బజర్ వచ్చిన తర్వాత ఇది ఇంకా కామెడీ. ఫైనల్ బజర్ వచ్చిన తర్వాత గౌతమ్ వెళ్ళి లాగడానికి తాడు ఇలా పట్టుకుంటాడు, లేదు రోహిణికి వదిలేస్తుంది. అంటే లాగేసాక మళ్ళీ ఊగలం లేదో ముందే ఆలాడదాం అనుకుంది ఏంటో ట్రై చేసినట్టుంది, జమ్మని జారిపోయింది. సో ఆయన లాక్కుందే ఆడు దిగిపోతుంది. సో ఇక టేస్టేజ్ ఫైనల్గా ఉంటాడు, లాగుతారు, 2 సెకండ్లు ఏలాడతాడు, వచ్చి యాస్ అంటాడు. అసలు ఈ గేమ్ స్టార్ట్ అయినప్పుడు, ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ముందు లీక్స్ కింద రాకపోతే ఎవరు గెస్ చేసి ఉంటారు టేస్టేజ్ గెలుస్తాడని చెప్పి. సో అంతే కదా, అంటే లాగుతూ ఉండాలి, ఆలాడాలి ఉండాలని. బట్ లక్ ఫ్యాక్టర్, ఎఫర్ట్స్ ఫ్యాక్టర్ రెండూ ఉన్నాయి. రెండు ఏదో ఒకటి లేకుండా లేదు, ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి, హార్డ్ వర్క్ చేశారు. అది ఇద్దరు ఒక దాని మీద హోల్డ్ చేయడం అనేది కష్టం కదా. గౌతమ్ విన్నర్ టేస్టేజ అని చెప్పి ఎవరు కనీ విని ఎరిగిన రీతిలో విన్నర్ టేస్టేజ్ అయ్యాడని చెప్పి అనౌన్స్ చేస్తాడు అనమాట. సో టేస్టేజ్కి 50 పాయింట్లు, రోహిణికి 40 పాయింట్లు, పృథ్వీకి 30 పాయింట్లు, యష్మికి 20 పాయింట్లు, విష్ణుప్రియకి 10 పాయింట్లు. నెక్స్ట్ ఇంకో టాస్క్ అవుతుంది. రెండో టాస్క్ అయిన తర్వాత నాకు తెలిసి ఒకళ్ళ పేరు అడుగుతాడు బిగ్ బాస్, ఒకళ్ళు తీసేయమని చెప్పి, అలా అప్పుడు లిస్ట్లోనే వెళ్ళిపోతారు. దాని తర్వాత 3వ టాస్క్ అయిన తర్వాత ఇంకొకళ్ళ పేర్లు అడుగుతారు, అప్పుడు ఇంకోళ్ళు వెళ్ళిపోతారు, అంతే. తర్వాత 4వ టాస్క్ అయినప్పుడు ఒక పేరు అడుగుతారు, వెళ్ళిపోతారు. 5వ టాస్క్ వచ్చేప్పటికి 2 మిగులుతారు, ఒకవేళ నిజంగా అనుకున్నట్టు 5 టాస్కులు పెడితే. దాని తర్వాత నబీలు, ప్రేరణ మాట్లాడుకుంటారు. నేను జస్ట్ చేద్దాము అని వీడియో వచ్చే లోపల అది చూశాను అనమాట. ఆ గ్యాప్లో ఒక రెడ్ వైరెడ్ కాదు అంటాడు. అంటే అది స్విమ్మింగ్ పూల్ దగ్గర పడింది అన్నాను కదా, కొంచెం ఫ్లాట్గా, కొంచెం క్రాస్గా, అది వైరెడ్ కాదంట. మరి అది ఏ రెడ్డో తెలియదు, ఎవరు రెడ్డో తెలియదు, మేబీ ఆల్దే ఉండొచ్చు, అది ఉండొచ్చు. మనకి ఆ పేర్లు మాత్రం కనిపించట్లేదు, జస్ట్ రాసినట్టు ఉంది చెప్తే అదేం కనిపించట్లేదు విజిబుల్గా. కానీ తర్వాత వేస్తే మాత్రం వైరెడ్ పడింది అని చెప్తాడు. ప్రేరణ ఏమో ఒక బ్లూ పడింది, రోహిణిని తీయాల్సి వచ్చింది, మళ్ళీ అదే బ్లూ పడింది. అంత గట్టిగా ఫైట్ చేస్తున్నప్పుడు అంటే ఆవిడేమనిద్దంటే మరి ఇది గ్రూప్ గేమ్ కాదా అన్నట్టు అడిగిద్ది ప్రేరణ. అంటే నువ్వు అంత గట్టిగా ఫైట్ చేస్తున్నప్పుడు దాని గురించి మరి ఉండాలి కదా అని చెప్పి. కానీ ప్రేరణకి రియలైజేషన్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే అలా పేర్లు రాశాడు అని చెప్పి మేబీ అక్కడ ఆ రెడ్ వల్ల ఏమైనా దానివల్ల అనుకుంటున్నారా, లేదంటే ఏమనుకుంటున్నారో. ఒకవేళ ఆవిడకి రియలైజేషన్ లేకుండా అంటే ప్రేరణది పెద్ద తప్పు అయిపోద్ది. కానీ నబీల్ చెప్తాడు, చెప్పుంటాడు కదా. పైగా ఆవిడ నెయిల్ పెయింట్ అడిగినప్పుడు ఆవిడ కూడా ఉంటుంది అక్కడే, గోల్ రంగా ఇది అంటారు కదండి. సో ఆవిడ కూడా అక్కడ ఉంటుంది, ప్రేరణ అక్కడే ఉంటుంది, రోహిణి అక్కడే ఉంటుంది. సో నాకు ఒక ఐడియా ఉంది, నేను చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటాడు అనమాట. మరి వీళ్ళందరూ అక్కడ చూసారో చూడలేదో తెలియదు, కానీ లేదంటే వేరే పేరు పడినా తను మార్చాడా అన్న డౌట్. అది తర్వాత లైవ్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చెప్తాను. బట్ ఓవరాల్గా అయితే మాత్రం అలా రాసుకునే చేశాడు. అట్లీస్ట్ ఫస్ట్ 3 వరకు అయితే మాత్రం అలా చేశాడు. నాకేది నచ్చిందంటే హైలైట్గా ఒకళ్ళు మనల్ని ఇరికిద్దామని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేసినప్పుడు దాన్ని తిప్పుకొట్టి ఆలోచనతో వచ్చాడు చూసారా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు రాలేదు కాబట్టి అలా ఎగ్జైటింగ్ ఉంటుంది, అరే ఈ బలి ఆలోచించారే అని చెప్పి. విష్ణుప్రియ కూడా చుమ్మని జారిపోయింది, అక్కడ పుచ్చగాబడి నవ్వు వచ్చింది, ఆ అమ్మాయి నవ్వుకోలేక ఇదైంది. సో ఇది ఇప్పుడు లైవ్ జరిగిన వీడియో. నైట్ అన్సీన్ది పార్ట్ 2 ఇంకా సేపట్లో అప్లోడ్ చేస్తాను. అది చాలా ఉంది, ఇంకా అది రాయటమే ఇదిగా ఉంది. అక్కడ వరకు నేను నైట్ రాసుకొని పడుకున్నాను అనమాట, రాస్తున్నాను. సో
చెప్తా మీకు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.